హాయ్ అండి. పాలకూరతో ఎప్పుడు చేసే పెసరపప్పు పాలకూర కాకుండా ఇలాగా పాలకూర వెల్లుల్లి కారంను చేయండి. చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని అందులో పోపు దినుసులన్నీ వేసుకొని ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత ఇక్కడ కరివేపాకు రెమ్మల్ని వేసాను. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తము 80% దాకా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరని వేసి ఇదంతా బాగా మగ్గేలాగా కలుపుకోవాలండి. ఈలోపు నేను మిక్సీలో కానీ ఇలా చిన్న రోల్లో కానీ ఉప్పు కారం వేసుకొని అందులో ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మెత్తగా వెల్లుల్లి కారంని దంచుకోండి. ఇంతలోపు చూడండి పాలకూర మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసి మనం ముందుగానే దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా